వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ తదితరులు బాపు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సంగీత విభావారి కార్యక్రమానికి వారు హాజరయ్యారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర టీకావండో అసోసియేషన్ నిర్వహించారు. 40వ జాతీయ సీనియర్ క్యూరిగి మరియు 13వ జాతీయ సీనియర్ హుంసా జనవరి 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మెడల్ తో సత్కరించారు. బహుమతులు అందించి అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆయన చెప్పుకొచ్చారు. బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ బస్ ఎక్కబోయిన విద్యార్థిని చక్రాల కింద పడి మృతి చెందింది. ఈ విద్యార్థిని బెంగళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా రొద్దం మండలం. బస్సు తలుపులు మూసి ఉండటం గమనించిన ఆమె రన్నింగ్ లో బస్సు ఎక్కాలనుకుంది. బస్సు ఎక్కుతుండగా కింద పడిపోయింది. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. స్టేజి పైనున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతన్ని పైకి లేపి మోడీ 3 సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు. గతంలోనూ కొందరు నాయకులు ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నిస్తే మోడీ వద్దని వారించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.